హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో నా దగ్గర చిన్న మాట. ఈసారి రక్షాబంధన్కి బయట నుంచి స్వీట్ రప్పించకుండా నేనే నా చేతులతో స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టాలని చెప్పి అనిపించింది. దానికోసం నేను త్వరగా అయిపోతుందని చెప్పేసి రవ్వ కేసరిని చేసుకున్నానండి. ఈ రవ్వ కేసరి చేసుకోవడానికి ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటిని దోరగా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకుని దాన్ని కూడా కొంచెం మంచి రంగులోకి టర్న్ అయిన తర్వాత 1 కప్పుకి 3 కప్పుల వాటర్ని తీసుకుని వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని ఈ బొంబాయి రవ్వలోకి వేసుకుని మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇలా ఉడికించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 1.5 కప్పు వరకు, అంటే ఏ కప్తో మనము బొంబాయి రవ్వని తీసుకున్నామో ఆ కప్పుతోటే 1.5 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుని దాన్ని కూడా మనకి షుగర్ మెల్ట్ అయ్యే వరకు కూడా మనం ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు ఇంకా నెయ్యిని వేసుకోవాలనుకుంటే కనుక 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని అది కూడా కరిగిన తర్వాత దోరగా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకుని 2 మినిట్స్ మనం మూత పెట్టుకుని వదిలేస్తే కనుక వేడివేడిగా మనకి రవ్వ కేసరి అనేది ఎంతో డెలిషియస్గా ప్రిపేర్ అయిపోతుందండి. జస్ట్ 5 నిమిషాల్లో మనం ఈజీగా మన ఇంట్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి.